హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే మా ఇంటి ముందు రోడ్డు ఉంటుంది గదండీ! అక్కడ తుడిచేసుకుంటున్నాను. గొర్రెపిల్లలని తీసుకెళ్ళి బయట కట్టేయాలనేసి. ఆ తర్వాత వాటిని అక్కడ కట్టేసి నీళ్ళొస్తున్నాయండి. నీళ్ళు బిందె అయితే పట్టేసుకున్నాను. ఇంకా బాటిల్స్ కూడా పడుతున్నాను. సమ్మర్ గదండీ! బాటిల్స్‌తోటి నీళ్ళు ఎన్నైనా సరే తాగేస్తున్నారు పిల్లలు. ఇక 3 పూటలు బాటిల్స్ పట్టవలసిందే. ఇక నీళ్లు పట్టడం అయిన తర్వాత టిఫిన్ దగ్గరకొచ్చాను. టిఫిన్ అయితే ఇడ్లీలు వేశానండి. ఒక పక్క అయితే మా పాప కోసం అయితే ఒక అట్టు కూడా వేశాను. నేను ఇడ్లీ పిండితోనే ఈ అట్టు కూడా వేస్తాను. ఊతప్పంలా ఉంటుంది గదండీ! అలాంటి అట్టు అనమాట. కొంచెం నూనె వేసుకొని దాంట్లో 2 గరిటెలు పిండి వేసుకుంటే ఇక అట్టు రెడీ అయిపోయినట్టే. దాన్ని అలా అలా సర్దుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అట్లు ఎప్పుడేసినా గానీ నేను ఇలానే వేస్తాను. దోసల రెసిపీ అయితే వేరేగా ఉంటుంది. ఇంకా చట్నీ కోసం అయితే కొబ్బరికాయ అయితే ఒలుచుకున్నానండి. దాని తోలు తీసేసి కొబ్బరికాయనైతే పగలగొట్టేసి ముక్కల్లా అయితే కట్ చేసేసుకొని మిక్సీ బౌల్‌లో వేసేసుకున్నాను. దానిలోనికైతే పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసి వేయించేసుకున్నాను. ఒక రవ్వ చింతపండు, తగినంత ఉప్పు అయితే వేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే తాలింపు కూడా పెట్టేశానండి. రోజు కూడా నేను వేరుశెనగ గుళ్ళు చట్నీయే చేస్తానండి. అదేనండి పల్లీలు. కానీ ఈరోజైతే కొబ్బరి చట్నీ, అప్పుడప్పుడు మరి కొత్తిమీర, టమోటా అలా చేస్తూ ఉంటాను. రోజు ఒకటే అయినా పిల్లలు తినడానికి ఇబ్బంది కదండీ! ఇక పిల్లలకైతే టిఫిన్ కూడా వడ్డించేశాను. ఇంక తర్వాత అయితే నేను ఇంకా వంట పనులు అయితే చేసుకోవాలి. తర్వాత తోముకోవడాలు, తుడుచుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకుంటాను. ఈ లోపైతే కందిపప్పు పప్పులు అమ్ముకునే ఆయన వచ్చారండి. కందిపప్పుతో పాటు అన్ని రకాల పప్పులు ఉంటాయి. మేము ఎప్పుడు కూడా ఈయన దగ్గరే తీసుకుంటాం. వారానికి ఒకసారి వస్తారు. 2 కేజీలు, 3 కేజీలు అలా పోయించుకుంటే ఇక మళ్ళీ ఈయన వచ్చేటప్పటికైతే అది సరిపోతుంది. ఇక బయట స్టోర్స్‌కెళ్ళి కొనుక్కునే పరిస్థితి ఉండదండి. ఈయన దగ్గర బాగుంటుంది కాబట్టి అత్తయ్య ఎప్పటినుంచో ఈయన దగ్గరే పోయించుకుంటుంది. కేజీ కందిపప్పు రూ. 140 అంటండి. మరి మీకు ఎంతకి పోస్తున్నారో ఏంటో కామెంట్ చేయండి. మరి నేనైతే 2 కేజీలు కందిపప్పు, 2 కేజీలేమో ఇడ్లీ రవ్వ, ఇంకొక కేజీ అయితే పెసరపప్పు కూడా పోయించుకున్నానండి. మరి సమ్మర్ కదా, కొంచెం చలవ చేయాలంటే పెసరపప్పు చారు కూడా ఉండాలి కాబట్టి ఈ మూడిటితోటే సరిపెట్టేశానండి ఈ వారంలో అయితే. ఎందుకంటే మినపప్పు ఇంట్లో ఆల్రెడీ ఉంది. ఇక తర్వాత వారంలో చూద్దామండి ఏమన్నా అయిపోతాయి అనేసి వీటితో సరిపెట్టేసుకున్నాను. ఇంకా అన్నం కూడా వండేసానండి. అన్నం వండేసిన తర్వాత పొయ్యి ఖాళీగానే ఉందనేసి మరలా చిన్న కుండతో వండుతున్నాను. ఇదేంటి ఆల్రెడీ పెద్ద కుండతో వండావు, మళ్ళీ చిన్న కుండ పెట్టావేంటి అని అనుకోవచ్చు. కోటా రైస్ అయితే మేమందరం కూడా వండుకుంటున్నామండి. మామయ్య గారికి మాత్రమే ఒక గ్లాసుడైతే నేను పిఎల్ రైస్ వండుతున్నాను. కొన్ని రోజులు మాత్రమేనండి. ఎందుకంటే మరి అన్నీ కూడా తినాలి కదండీ! పిల్లలకి అలవాటు చేయాలి. అలాగే మరి ఈ సమ్మర్ కాబట్టి ధాన్యం కొనుక్కోవడానికి కాస్త టైం ఉంది. అందుకని అప్పటి వరకు ఇలా లీడ్ చేయొచ్చనేసి కోటా రైస్ కూడా వేస్ట్ చేయడం లేదు. ఇంకా కూరైతే దోసకాయ, రొయ్యలు వండొచ్చనేసి ఇవి కట్ చేసుకుంటున్నానండి దోసకాయలు. మామయ్య గారికైతే దొండకాయలు ఆల్రెడీ కోసి పక్కన పెట్టుకున్నాను. ఈ దోసకాయలు చెక్కేసుకొని వీటిని కూడా కోసేసి పొయ్యి మీద పెట్టేసుకుంటూ మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా వంట వార్పు చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ ఏదో నాకు తెలిసిన విషయాన్ని, నేను ఎలా ఉంటున్నానో దానికి సంబంధించిన విషయాలను మాత్రమే మీతో చెప్పుకుంటూ అలా వెళ్తున్నానండి. కానీ ఎందుకంటే ఆ విషయాలు అందరికీ కూడా అవసరం కాబట్టి. కానీ ఈ విషయం ఏంటంటే ఛానల్ ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని అయితే మాట్లాడుతున్నాను. ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రియేటర్స్‌ని ఫాలో అవుతారండి. వాళ్ళకి మనం ప్రత్యేకించి చెప్పవలసింది ఏమీ లేదు. అందుకని నేను అలాంటి విషయాలనైతే షేర్ చేయడానికి ఎక్కువ ఇష్టపడను. ఆల్రెడీ నాకు మోనిటైజేషన్ అయ్యింది. అలాగే పిన్ కూడా వచ్చిందండి. పిన్ వచ్చినా, మోనిటైజేషన్ అయినా నాకు ఎక్కువ ఆనందం అనేది లేదు. ఎందుకంటే మోనిటైజేషన్ అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డానో, పిన్ రావడానికి ఎంత కష్టపడ్డానో అది నాకు మాత్రమే తెలుసండి. అసలు నిద్రాహారాలు లేవు. ఛానల్ స్టార్ట్ చేసింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా. అప్పుడే బెటర్ అండి. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే బెటరు. వీడియోస్ వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదులే అనుకునేదాన్ని. నాకు ఎందుకంటే అప్పుడు తెలీదు వీడియోస్ ఎలా వెళ్తాయో ఏంటో అనేది. కాబట్టి మామూలుగా చేసేసి పెట్టేసేదాన్ని. అప్పుడే బెటర్ అండి, బాగా వెళ్ళేయి వీడియోస్. ఎప్పుడైతే పిన్ వచ్చిందో, మోనిటైజేషన్ అయ్యిందో ఇక పుషింగ్ అనేది, ఛానల్ గ్రోతింగ్ అనేది తగ్గిపోయింది. ఇక ఇంట్రెస్ట్ నాకు పోయినా కానండి నేను వీడియోస్ పెట్టాలి. ఎంత కష్టపడి పిన్ తెచ్చుకున్నాను. మోనిటైజేషన్‌కి నేను అప్లై చేసుకున్నాను కాబట్టి వీడియోస్ పెట్టకపోతే ఇక చేసిన దానికి ఫలితం ఏముంటుంది? అర్థం ఏముంటుంది? ఇంత సంవత్సరం కష్టపడి ఇక ఇప్పుడు మానేయలేక, అలాగని ఆపేయలేక వీడియోస్ అయితే పెడుతున్నానండి. నేను చేసిన మిస్టేక్ కూడా ఉందండి. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు కదండీ! నేను కొన్ని సమస్యల వల్ల ఒక్కొక్క 20 రోజులు, ఒక్కొక్క 10 రోజులైతే వీడియోస్ పెట్టేదాన్ని కాదు. మోనిటైజేషన్ అయిన తర్వాత అసలు వీడియోసే నేను సరిగ్గా పెట్టలేకపోయేదాన్ని. అందువల్ల పుషింగ్ అనేది నా ఛానల్‌కి తగ్గిపోయింది. అల్గారిథం రేటింగ్ కూడా పడిపోయిందండి. అంతగా వర్క్ అవ్వట్లేదు. వీడియోస్ వెళ్ళట్లేదు.
కాబట్టి నాకు కొంచెం బాధగానే అనిపించినప్పటికీ కూడా వీడియోస్ పెట్టాలి. ఏదో ఒక రోజున అదే అవుతుందనే నమ్మకంతోటైతే వీడియోస్ పెడుతున్నాను. కానీ మన వీడియోస్ ఎవరికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టమైతే లైక్ చేస్తారు. వాళ్ళకి ఇష్టమైతే కామెంట్ చేస్తారు. వాళ్ళకి ఇష్టమైతేనే మనల్ని ఫాలో అవుతారండి. మనం బలవంతంగా ఎవరి మీద ఏమీ రుద్దలేం కదా! కాకపోతే కొంతమంది సిస్టర్స్ ఏంటంటే ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు కూడా గిఫ్ట్ ఇచ్చాను, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి, లైక్ ఇచ్చాను, లైక్ ఇవ్వండి, నా ఛానల్‌ని మీరు కూడా ఫాలో చేయండి, మీ ఛానల్ నేను కూడా ఫాలో చేస్తానని అయితే కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి వాటికైతే నేను ఏమీ అంత రియాక్ట్ అవ్వనండి. కాకపోతే మన హెల్ప్ వాళ్ళు అడిగారు కాబట్టి నేను తప్పకుండా వాళ్ళ ఛానల్‌ని అయితే నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. కూడా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే చాలామందికి అలానే కామెంట్ చేసేదాన్ని. కొందరైతే సబ్ చేసేవారు, కొందరైతే చేసేవారు కాదు. అప్పుడే అనుకున్నానండి, మనకి జెన్యూన్‌గానే సబ్స్క్రైబర్స్ రావాలి, జెన్యూన్‌గా చూసేవాళ్ళే కావాలి. కానీ సబ్ చేశాను, సబ్ చేయండి అని అనడం అది ఎంతవరకు కరెక్ట్ అని అయితే ఆలోచించాను. అది చాలా మిస్టేక్ అండి. మనం చేసే మిస్టేకల్లా అదేనండి. ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళని మనం సబ్ చేసుకోండి, నేను సబ్ చేశానని చెప్పడం చాలా, నా దృష్టిలో అయితే అలా చేయడం అయితే ఒక మిస్టేక్‌గానే నేను ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళకి ఎంత ఉంటుందండి వర్క్. వాళ్ళు ఇల్లంతా చూసుకోవాలి, వాళ్ళు కూడా వీడియోస్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా మన వీడియోస్ చూడడానికి వాళ్ళకి టైం ఎక్కడుంటుందండి. అలాగని అందరూ అలాగే ఉండరండి. అందరూ కూడా కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కొందరైతే నైస్ అనో ఏదో ఒకటి పెట్టేస్తారు కామెంట్. అలాగని నేను కూడా అలాగే చేస్తున్నానని అయితే అనుకుంటున్నారు. కానీ నేనైతే వీడియో చూస్తానండి సాధ్యమైనంత వరకు. కానీ ఒక్కోసారి టైం కుదరనప్పుడు నేను వీడియో అయితే ఆన్ చేసేసి అలా ఉంచేస్తాను. ఎందుకంటే వాచ్ టైం అవతల వాళ్ళకి కూడా రావాలి కదండీ! ఆల్రెడీ మనకు మానిటైజేషన్ అయిపోయిందని అవ్వని వాళ్ళ గురించి అయితే చిన్న చూపు చూడడం అనేది ఉండదు. ఇవాళ మానిటైజేషన్‌కి సబ్స్క్రైబర్లు తక్కువ ఉండొచ్చు, వాచ్ టైం తక్కువ ఉండొచ్చు. కానీ రేపనే రోజున వాళ్ళకి కూడా వేలల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. వాళ్ళ గ్రోతింగ్ కూడా బాగుంటుంది. ఈరోజు బాగుంటుంది అల్గారిథం, రేపు బాగోదండి. చెప్పలేము ఎవరో ఛానల్ మీద ఎలా పనిచేస్తుందనేది. అంతా కూడా యూట్యూబ్ మహిమ అనమాట. అల్గారిథం రేటింగ్‌లో ఉంటుందంతా కూడా. మానిటైజేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి. మీరు జెన్యూన్‌గా ఆడియన్స్‌ని సంపాదించుకోవాలి. అలాగే సబ్స్క్రైబర్‌ని సంపాదించుకోవాలి. వాచ్ టైం అదే వస్తుందండి. జెన్యూన్‌గా మన వీడియోస్ అందరూ చూస్తూ ఉంటే వాచ్ టైమ్ అవర్స్ అవే పెరిగిపోతూ ఉంటాయి. అంతేగాని మన వీడియోస్ ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయమని అడగడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటే మన వీడియోస్ వాళ్ళకే వెళ్తాయండి డైరెక్ట్. వాళ్ళేమో సగం చూస్తారు, లైక్ ఇచ్చేస్తారు, కామెంట్ ఏదో పెట్టేస్తారు. ఇక అక్కడితోటి ఆగిపోతుంది ఛానల్. గ్రోతింగ్ ఉండదు, పుషింగ్ ఉండదు. అదే మనం ఎవరికి మనం సపోర్ట్ చేయమని అడగకుండానే అలా వదిలేసామనుకోండి వీడియోని, మామూలుగా చూసే వాళ్ళందరికీ వెళ్తుంది వీడియో. ఒకవేళ మన మాట తీరు, మనం చెప్పే విషయాలు, ఒకవేళ మన పరిస్థితులు, పద్ధతులు అన్నీ నచ్చినాయి అనుకోండి, మనల్ని ఫాలో అయ్యే ఆడియన్స్ చాలామంది జెన్యూన్‌గా మనకు దొరుకుతారు. ఎందుకంటే వీడియోస్ చూసి ఫాలో చేసి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఆడియన్స్ అయితే ఉన్నారండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌నే కాదండి, మనలాగా పల్లెటూళ్ళలో ఉండి విలేజెస్ వీడియోస్ చూసి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మన వీడియోస్ వెళ్ళినాయి అనుకోండి, మనల్ని తప్పకుండా ఫాలో చేస్తారు, మనకు కూడా సపోర్ట్ ఇస్తారు. అంతేగాని ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయమని అడిగామనుకోండి, ఇక ఛానల్ ఇక వాళ్ళ మధ్యలోనే ఉండిపోతుంది. వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉండదని అయితే నేను అనుకుంటున్నానండి. వాళ్ళకి మనము కామెంట్ చేయకుండా ఉండడమే మంచిదండి సబ్ చేయమని. సబ్స్క్రైబర్స్ ఈరోజు రారేమో, ఒక 5, 6 నెలలు పడుతుందండి 1000 మంది రావడానికి. పర్వాలేదు, ఒక సంవత్సరం పట్టినా పర్వాలేదు. కానీ జెన్యూన్‌గా వచ్చే ఆడియన్స్ కోసమే చూసుకోవాలి. జెన్యూన్‌గా వచ్చే సబ్స్క్రైబర్స్ మనకెప్పుడూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు 1000 మంది కోసం 4000 గంటల కోసం సబ్ చేయమని, సపోర్ట్ చేయమని అడిగామనుకోండి, తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత అసలు కష్టం ఉంటుందండి. మానిటైజేషన్ వరకే కాదండి కష్టపడడం, ఆ తర్వాత కూడా చాలా కష్టపడాలి ఛానల్ గురించి. ఎందుకంటే ఇప్పుడు హవర్స్ కోసం ఎలా చూస్తున్నామో అప్పుడు రెవెన్యూ కోసం కూడా అలాగే చూడాలి కదండీ! మరి ఇప్పుడు ఉన్న జెన్యూన్‌గా ఉన్న ఆడియన్స్ అప్పుడు కూడా ఉంటేనే మనకి రెవెన్యూ కూడా బాగా వస్తుంది. మన ఛానల్ గ్రోతింగ్ కోసం ఆలోచించాలండి. అంతేగాని ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ చూడడం లేదేమో, పూర్తి వరకు చూడడం లేదేమో అని అయితే మనం అపోహ పడనవసరం లేదు. వాళ్ళు చూసినా చూడకపోయినా లైక్ ఇస్తారు కదండీ! పర్వాలేదు. కాకపోతే మన వీడియోస్ అలా అలా మరి పుషింగ్ అనేది జరగాలంటే జెన్యూన్‌గా వచ్చే ఆడియన్స్ మన ఛానల్‌కి చాలా అవసరం అండి.
ఎంతవరకండి ఛానల్ ఉన్న వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడం, వాళ్ళ ఛానల్ గ్రోతింగ్ వరకు చేస్తారేమో, తర్వాత అయితే చేయరు కదా! అలాంటి వాళ్ళనైతే చాలా మందిని చూశాను. చాలా మందిని సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్ చేయడం లేదు. ఒక లైక్ కూడా ఇవ్వడం లేదు. అలాంటి వాళ్ళని నమ్మి మనం టైం వేస్ట్ చేసుకోవడమే తప్ప మనకేమీ కలిసి రాదండి. మనం ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, నేను కష్టపడాలి, నేను రెవెన్యూ తీసుకోవాలి అని ఆలోచిస్తే ఇప్పటి నుంచి కూడా మీరు వీడియోస్ చేయండి. అది జెన్యూన్‌గా వచ్చే ఆడియన్స్ కోసం మాత్రమే చేయండి. ఆ ఛానలోళ్ళు పెడతారేమో, ఈ ఛానలోళ్ళు పెడతారేమో కామెంటు, పలానా ఛానలోళ్ళకి నేను పెట్టాను ఇంకా రాలేదేంటో కామెంట్ ఎదురు చూసి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకండి? ఉన్న టైంలోనే మనం వీడియోస్ చేయాలి, ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలంటే ఎంత టైం కావాలండి? టైం మోస్ట్ వాల్యుబుల్ కదండీ! అది సంవత్సరంలో 4000 వాచ్ అవర్ రావాలి. ఇక సబ్స్క్రైబర్లు ఎలాగోలాగా వచ్చేస్తారులేండి. తర్వాత ఛానల్ ఎలాగో మానిటైజేషన్ అయిపోతుంది, పిన్ వస్తుంది. ఆ తర్వాత కూడా మనం చాలా కష్టపడాలండి. మానిటైజేషన్‌కి ముందు ఎంత కష్టపడతామో తర్వాత చాలా కష్టపడాలి. ఎందుకంటే రెవెన్యూ ప్రతి నెల ఆశిస్తాం కదండీ! రెవెన్యూ కోసం ఆశించినప్పుడు మరి ఎంత కష్టం ఉంటదండి. ఇంటిని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, పెద్దవాళ్ళని చూసుకొని వీడియోస్ చేయడం అంటే చాలా తలకు మించిన భారంలా ఉంటుందండి. ఇంత భారంలో ఒరిజినల్ ఆడియన్స్ కోసం మనం చూడాలి కానీ ఎవరో చూస్తారనైతే ఎప్పుడు కూడా ఆలోచించ ఫలితం తప్పకుండా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.